వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇక విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో గురుకుల పాఠశాలకు చేరుకొని చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లలకి అస్వస్థకు గురైతే పేరెంట్స్ కి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. But I always here and with everything there is no problem related to medical. So support type करना उन्हें भी another state से that is not the matter. Okay, you need to solve the problem. They are small kids. ये किसी ने किया है. ఈ విషయం తెలుసుకుని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇక పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నెల్లూరుకు పలువురు విద్యార్థులను తరలించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇలాంటివి మళ్లీ రిపీట్ కావద్దని అన్నారు. టేప్ రెడీగా పెట్టుకోండి, కట్ చేసుకోండి. But I always here and with everything there is no problem related to medical. So support type करना उन्हें भी another state से that is not the matter. Okay, you need to solve the problem. They are small kids. एक्सेप्ट नहीं करते हैं. ये किसी ने किया है. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అసలు ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? పర్వీన్, అయితే కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఉంటుంది. ఇక్కడ దాదాపు అనేక మంది విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గడిచినటువంటి ఆదివారం రోజు ఇటు అక్కడ పెట్టేటటువంటి అన్నంలో కూడా ఒక్కసారిగా ఇబ్బందికి గురవడంతో 25 మంది విద్యార్థులకి అస్వస్థత వచ్చింది. అక్కడికక్కడే విద్యార్థులు వాంతులు విరోచనాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చూసి చూడనట్లుగా వ్యవహరించి తన వద్ద ఉండేటటువంటి కొన్ని మందుల్ని ఆ విద్యార్థులకి ఇచ్చి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. దీంతో ఉదయం నుంచి కూడా విద్యార్థులకు వరుసగా వాంతులు విరోచనాలు అవుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. దీంతో నిన్న సాయంత్రం, అంటే సోమవారం సాయంత్రం వరకు కూడా కొంతమంది తల్లిదండ్రులకు కనీసం సమాచారం కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో విద్యార్థులకి తీవ్ర అస్వస్థత వచ్చింది. వెంటనే స్థానిక ఉన్నటువంటి కొంతమంది సమాచారం అందుకొని తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ ఏదైతే ఏకలవ్య పాఠశాలకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 6 మంది వైద్యుల్ని ఈ స్కూల్ కి తీసుకెళ్లి అక్కడ పిల్లలకు కూడా వైద్య సేవలు అందించారు. అక్కడ నుంచి కొంతమంది విద్యార్థులను కూడా నెల్లూరు తరలించి నెల్లూరులో కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికైనా తరలించి వైద్య సేవలు అందించాలని చెప్పి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వాళ్ళకి వైద్య సేవలు అందించేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ వ్యవహారం పైన మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆదివారం రోజు సాయంత్రం ఇలాంటి ఘటన జరిగి ఏదైతే కలుషిత ఆహారం తినడం వల్ల ఒక్కసారిగా 25 మందికి కూడా అస్వస్థతకు గురవడంతో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం చెప్పడంలో కానీ వాళ్ళకి వైద్య సేవలు అందించడంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతని పైన అయితే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే మాత్రం ఈ విషయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి హుటాహుటిన ఇటు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పైన ఆరో తీసి అటు అక్కడే ఏదైతే గురుకుల పాఠశాలలోనే కొంతమందికి అక్కడే వైద్య సేవలు అందించి మరి కొంతమందిని అయితే నెల్లూరుకి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి అయితే ఇటు కొనసాగుతుంది. ఎక్కడ ఇబ్బంది అయితే లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
So support type करना NIP what the matter. You need to solve the problem. They are small kids. ये किसी ने किया है ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈఎంఆర్ఎస్లు అనేటువంటిది ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది. సో లోకల్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ టు తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి ఈ ప్రాబ్లం అనేటువంటి వచ్చింది. ఒకరు ఇద్దరు కలిసి మీరు వచ్చేసి లెటర్ కానీ వింటున్నారా, లెటర్ కానీ మీరు రాసిస్తే నేను ఏం చేస్తానంటే అని అంటున్నారు ప్రిన్సిపాల్ సారు. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని తొందరగా ఇది ఇమ్మీడియట్గా 24 అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరూ ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు.